ఫర్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటర్లో కూడా చిన్న స్క్రీన్ ఉంటుంది, కానీ అది మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే అక్కడ మనం లెక్కలు చేయడానికి రియల్ కీస్ నొక్కుతాం. అదే ఫోన్లో ఉండే క్యాలిక్యులేటర్ విషయం తీసుకోండి, అక్కడ బటన్స్ అన్నీ వర్చువల్. ఎన్ని లెక్కలు చేసినా మనకి రియల్ ఫీల్ రాదు. కానీ అవే లెక్కల్ని కాస్త ఓపిక్గా పెన్తో పేపర్ మీద రాసుకుంటే అప్పుడు లైఫ్ ఫీల్ ఎక్కువగా లభిస్తుంది. అసలు ఈ విధంగా డిజిటల్ లైఫ్ని పక్కన పెట్టి ఎనలాగ్ ఆల్టర్నేట్స్ని ప్రోత్సహించడం ఏంటి? ఇది తిరోగమనం కాదా? దీనివల్ల ఏం లాభం అనకండి, ఎంతో లాభం ఉంది. జీవిస్తున్న ఫీలింగ్ పెరుగుతుంది, మనం లైఫ్ని అనుభవిస్తున్న అనుభవం ఎక్కువ అవుతుంది, మనసుకి రిలాక్సేషన్ ఉంటుంది. పాత తరం వాళ్ళు అనుభవించింది ఈ రిలాక్సేషనే. అందుకే ఇప్పుడు మనకున్నంత మానసిక ఆందోళన, అలజడి వాళ్ళకి ఉండేవి కావు. అందుకే ఇప్పుడు కొత్త తరంలో చాలామంది ఎనలాగ్ లైఫ్ అనే ఈ కొత్త ట్రెండ్ వైపు చూస్తున్నారు. రోజంతా కాకపోయినా కనీసం ఆఫీస్ అయ్యాక సాయంత్రం వేళల్లో అయినా మనిషి ఎనలాగ్ లైఫ్లోకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎనలాగ్ లైఫ్లోనే మీకు అసలైన జీవితానుభవం లభిస్తుంది. ఇదే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ ఇస్తున్న గొప్ప సలహా.